హే వెల్కమ్ బ్యాక్ బిజీ పీపుల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ని చూపించబోతున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయాలి. ఈ బాక్స్లో ఏముందో గెస్ చేయండి. ఇప్పుడు మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేసేసి ఇందులో ఏమేమి వచ్చాయో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఏంటో మీరు ఈ పాటికి గెస్ట్ చేశారని అనుకుంటున్నాను. సో ఓపెన్ చేద్దాం. హియర్ యు గో. మా వారు ఇచ్చిన యానివర్సరీ ప్రెజెంట్ ఆస్మో పాకెట్ 4. సో దీని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడైతే మనకు క్యాప్ కూడా ఉంది. గింబల్ ఉంది కదా, ఇక్కడ మనకి కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఈ గింబల్కి కెమెరా డ్యామేజ్ అవ్వకుండా కవర్ని ఇచ్చారు, ప్రొటెక్షన్ కవర్ అన్నమాట. సో ఇక్కడ మనకు యారో కూడా ఉంటుంది. ఆ యారోని చూసుకుంటూ మనం ఇలా మెల్లిగా తీయాలి, లేకపోతే కెమెరా అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు దీన్ని కూడా తీసేసాము. వచ్చేసి వర్టికల్ అన్నమాట, వర్టికల్ స్క్రీన్. హారిజాంటల్ తిప్పంగానే మనకు ఆన్ అయిపోతుంది. సో ఇలా మనము ఆన్ చేయాల్సి ఉంటుంది పాకెట్ 4ని. ఫస్ట్ ఈ కవర్ని తీసేసిన తర్వాత మనం హారిజాంటల్గా కెమెరాని టర్న్ చేసిన వెంటనే ఆస్మో పాకెట్ 4 ఆన్ అవుతుంది. చూడండి గింబల్ ఎంత బాగా నా వైపు తిరుగుతుందో. ఇందులో మనకి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ఆస్మో పాకెట్ 4లో మనకు ఒక ఫీచర్ ఉంది. అదేంటంటే లైవ్ ట్రాకింగ్ సిస్టమ్. సో మనం దాన్ని ఆన్ చేసినప్పుడు అది ఒక సబ్జెక్ట్ని అడుగుతుంది. ఇప్పుడు లైవ్ ట్రాకింగ్ ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. నన్ను సబ్జెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నన్ను లైవ్గా ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇట్. బాయ్. చూడండి ఎంత బాగా తిరుగుతుందో. మీరు ఎటు వెళ్ళినా కూడా, ఫర్ సపోజ్ ఎక్కడికన్నా దూరంగా వెళ్ళినా కూడా అది మిమ్మల్నే ట్రాక్ చేస్తుంది అనమాట. సబ్జెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ట్రాక్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ ఫీచర్ని ఇప్పుడు మీరు చూసారు కదా, అది నేను ఎలా వెళ్తే అలా వెళ్తుంది. సో ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, కుకింగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ట్రాకింగ్ అంటే ఎవరి హెల్ప్ లేకుండా స్టాండ్ పెట్టేసుకొని మీరు ఎటు వెళ్తే అటు ట్రాక్ చేస్తూ మీ వీడియోస్ని పర్ఫెక్ట్గా షూట్ చేయాలంటే ఈ ఆస్మో పాకెట్లో ఉన్న ఈ ఫీచర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆస్మో పాకెట్ 4లో మనకు క్రియేటర్ కాంబో కూడా ఉంది. క్రియేటర్ కాంబోలో అయితే మనకు ఆస్మో పాకెట్ 4 మైక్, అలాగే పౌచ్, ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ వస్తాయన్నమాట. కానీ నేను ఆల్రెడీ మైక్ని కొనడం వల్ల నాకు అది అవసరం అనిపించలేదు. సో నేనైతే ఉత్త ఆస్మో పాకెట్ 4ని తీసుకున్నాను. ఇందులో ఏమేమి వచ్చాయి అని అంటే ఆస్మో పాకెట్ 4 కెమెరా, తర్వాత మనము ఎక్స్టర్నల్గా స్టాండ్ని యాడ్ చేసుకోవాలి ఆస్మో పాకెట్ 4కి అంటే దీని సహాయంతో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని మనము కింద స్టాండ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అందుకు యూజ్ అవుతుంది ఇది. సో ఇలా ఫిక్స్ చేసుకొని కింద మనము దీన్ని ట్రైపాడ్ని పెట్టుకొని సెట్ చేసేసుకో. సో ఇదైతే నేను సపరేట్గా తీసుకున్నాను. మీకు కావాలంటే నేను ఇది లింక్ కూడా షేర్ చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టేసుకొని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఫిక్స్ చేసుకొని ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని వీడియోస్ని షూట్ చేసేసుకోవచ్చు. వీటి లింక్స్ కావాలంటే నేను లింక్స్ పెడతాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా పెట్టుకొని మనం బ్లాగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఆస్మో పాకెట్ 4లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే పానోరమా, ఫోటో, వీడియో, లో లైట్, స్లోమో, టైమ్ ల్యాప్స్. ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా లైవ్ ట్రాకింగ్ చేయాలనంటే ఓపెన్ పామ్ని చూపిస్తే సరిపోతుంది. చూడండి ఓపెన్ పామ్ చూపించిన తర్వాత మనం ఎటు వెళ్ళినా కూడా మనల్ని లైవ్ ట్రాకింగ్ చేస్తుంది. సో ఇలా మీరు స్టాండ్ పెట్టుకొని లైవ్ ట్రాకింగ్లో ట్రావెల్ బ్లాగ్స్నైనా కుకింగ్ బ్లాగ్స్నైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మళ్ళీ స్టాప్ చేయాలన్నా కూడా మళ్ళీ ఓపెన్ పామ్ని చూపిస్తే స్టాప్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. చూడండి మనం స్టాండ్ పెట్టుకున్నాము, వి అని చూపిస్తే చాలు ఆటోమేటిక్గా వీడియో అనేది ఆన్ అవుతుంది. వీడియో రికార్డ్ అవుతుంది కదా. మళ్ళీ మీరు వీడియో రికార్డింగ్ని ఆపేయాలనుకుంటే మళ్ళీ వీని చూపిస్తే చాలు వీడియో రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది.
వీడియోకి ఎలాగైతే మనం వి అని పెట్టినప్పుడు స్టార్ట్ అవుతుందో ఫోటోకి కూడా వి అనగానే ఫోటో క్లిక్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనము 4K రెజల్యూషన్లో హారిజాంటల్గా షూట్ చేసాము వీడియోస్ని. అదే మనము రీల్స్ కోసమైనా షార్ట్స్ కోసమైనా షూట్ చేయాలి అని అనుకుంటే 3K రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది. ఇలా మనం టిల్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇన్స్టా రీల్కైనా షార్ట్స్కైనా వీడియోస్ని షూట్ చేసేసుకోవచ్చు. నేను మొబైల్లో రికార్డ్ చేయట్లేదు, చూడండి నా మొబైల్ నా చేతిలోనే ఉంది. నేను ఆస్మో పాకెట్ 4లో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్లారిటీ, రెజల్యూషన్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఇది ఇంతకుముందు తీసుకునింటే చాలా బాగుండేది అని అనిపించింది. ఇది కొత్తగా వచ్చిన వర్షన్ అనమాట. కావాలంటే మీరు ఆస్మో పాకెట్ 3ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆస్మో పాకెట్ 4 అయితే ఇప్పుడు న్యూ వర్షన్ కాబట్టి ఇందులో ఇంకొంచెం ఫీచర్స్ అనేవి బాగున్నాయి అన్నమాట. నేను ఈ మైక్ని ముందే పర్చేస్ చేశాను, అంటే ఆస్మో పాకెట్ 4 తీసుకోకుండా ముందే నేను మైక్ని తీసుకున్నాను అనమాట. మీరు కూడా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా DJI కంపెనీ వాళ్ళవే అనమాట. చాలా బాగుంది, మైక్ కూడా చాలా బాగుంది. మనకు 2 మైక్స్ అలాగే ఒక రిసీవర్ అయితే వస్తుంది. దీని లింక్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను, మీరు దీన్ని కూడా చెక్ చేసేయచ్చు. ఇది వచ్చేసి DJI Osmo 360. సో ఇందులో మనకి పౌచ్, కెమెరా, స్టాండ్, అలాగే బ్యాటరీ, ఇదంతా కూడా క్రియేటర్ కాంబో అనమాట. ఇది వచ్చేసి నా బర్త్డే ప్రెజెంట్. ఇప్పుడు ఆస్మో పాకెట్ 4 వచ్చేసి యానివర్సరీ ప్రెజెంట్. చూడండి, ఇలా స్టాండ్ ఫిక్స్ చేసుకొని మనం 360 యాంగిల్లో చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంత పొడుగ్గా దీన్ని పెట్టుకోవచ్చు కూడా, చాలా పొడుగ్గా వస్తుంది అనమాట. మనం ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం ట్రైపాడ్ స్టాండ్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా ట్రైపాడ్ స్టాండ్, దాన్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకొని మనము ఎంత హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకొని వీడియోస్ని అయితే షూట్ చేసేసుకోవచ్చు. సో ఇది నా 360 డిగ్రీ కెమెరా. ఇవన్నీ కూడా క్రియేటర్ కాంబోస్. మీరు కావాలంటే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నప్పుడు లైక్ దసరా సేల్, నెక్స్ట్ వస్తుంది కదా దీపావళికి కూడా సేల్ వేస్తారు మనకు. అప్పుడు తీసుకుంటే కనుక మనకు కొంచెం డిస్కౌంట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో మీరు దీపావళికి కానీ దసరాకి కానీ మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనకు డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. అమెజాన్ నుంచి మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. లింక్స్ని పెట్టేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కెమెరాస్ అన్నిటిని నీట్గా క్యారీ చేయడానికి ఇదేమో ఆస్మో పాకెట్ 4 పౌచ్, ఇదేమో 360 డిగ్రీది పౌచ్, ఇదేమో జస్ట్ 360 డిగ్రీ కెమెరా ఉంది కదా, ఆ పార్ట్ని మాత్రం ఇందులో సేఫ్గా పెట్టొచ్చు, కెమెరా అనేది డ్యామేజ్ అవ్వకుండా. బ్యాటరీ ఛార్జింగ్ కేస్ కూడా వచ్చింది మనకు. ఇందులో మనం బ్యాటరీస్ పెట్టుకొని బ్యాటరీని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ పౌచ్లోకి వెళ్ళిపోతాయి. ఈ పౌచ్లో వచ్చేసి మనము 360 డిగ్రీ కెమెరాని పెట్టేసుకోవచ్చు. సో అదండి నా క్రియేటర్ కాంబో. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని కావాలంటే వీటి లింక్స్ అన్నిటినీ నేను షేర్ చేస్తాను. మీరు వెళ్ళి వాటిని వెబ్సైట్లో చెక్ చేసేయండి. అలాగే ఆఫర్స్లో ఉన్న టైంలో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లేదా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బాయ్.